మీకు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుందా అత్తయ్య? నీరజ ఏదైనా విషయం అనుకుంది అంటే ఖచ్చితంగా జరగాలనుకుంటుంది. చాలా మొండిగా ఉంటుంది. ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు. అంత తెలిసినా మీరు పాపను తీసుకెళ్లి ఆ యశోద చేతిలో పెట్టారు. పాప తిరిగొస్తుందన్న నమ్మకం మీకుంది, కానీ వాళ్ళిస్తారన్న నమ్మకం నాకు లేదు. అలాగే నీరజకు కూడా లేదు. కానీ మీరు అడిగారని ఒకే ఒక్క కారణంతో పాపకి 4 రోజులు దూరంగా ఉండడానికి నీరజ ఒప్పుకుంది. 4 రోజులు పాపకి దూరంగా ఉండడానికి నరకం అనుభవిస్తుంది నీరజ. అలాగే రేపొద్దున్న పాప తిరిగి జీవితంలో రాదని తెలిస్తే 4 క్షణాలు కూడా నీరజ బతకదత్తయ్య. ఈ విషయం మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియడం లేదు. చూడు సంజయ్, 100కి 100% నేను పాపని తీసుకొచ్చి నీరజ చేతిలో పెడతాను. జీవితంలో మళ్ళీ ఆ యశోద హరివిటల్లో పాప జోలికి రాకుండా చేస్తాను. అయినా నీరజ నీకు భార్య మాత్రమే కాదు, నాకు కన్న కూతురు. కన్న కూతురు చస్తుందని తెలిస్తే ఏ కన్న తల్లైనా సరే ఎలా ఊరుకుంటుంది చెప్పు? నాది కంగారు కాదత్తయ్య, భయం. నాకు నీరజ అంటే చెప్పలేనంత ప్రేమ. అందుకే తన మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. తను పిల్లల్ని వద్దన్నా చిరునవ్వుతోనే సరే అన్నాను. ఆ తర్వాత పాపకి నీరజ బాగా దగ్గరైపోయి ఈ పాప తప్ప నాకింకెవరూ వద్దు అనంటే సరే అన్నాను. నీరజ చాలా మంచిదత్తయ్య. తన మనసు చాలా సున్నితమైంది. అందుకే నేను తనొక గాజుబొమ్మలా చూసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఆ గాజుబొమ్మ కింద పడి పగిలిపోయే పరిస్థితికొచ్చింది. అదే గాని జరిగితే నేను దేనికైనా తెగిస్తానత్తయ్య. మీకు తెలుసో లేదో, నాకు మాత్రం మీ గురించి మొత్తం తెలుసత్తయ్య. మీ గురించి మీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. నాకొక్కడికే తెలుసు. నాకు మీ మీద అనుమానం వచ్చిందని, నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతున్నానని మీకు తెలిసిన మరుక్షణమే మీరు నా పదవి పోయేలా చేశారు. అది తెలిసినా నేను నీరజ బాధపడుతుందని సహించాను. ఆ తర్వాత మీ వ్యాపారంలో ఉన్న లొసుగులన్నీ నేను తెలుసుకున్నాను. అంతేకాదత్తయ్య, యశోదకి పాపని దూరం చేయడానికి మీరేం చేశారో నాకు తెలుసు. నందు గతం పోయేలా చేసింది మీరే అని తెలుసు. నందు మీద రౌడీలతో అటాక్ చేయించింది మీరే అని కూడా తెలుసు. అన్నిటికీ మించి ప్రణవితో బలవంతంగా పెళ్లి చేయాలని, యశోదను ఒంటరి చేయాలని, మీరు యశోద మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారని అన్నీ నాకు తెలుసు. మీ మాట వినలేదని నందు వాళ్ళ అమ్మానాన్నలు బెదిరించారని ఆ విషయం కూడా నాకు తెలుసు. ఇన్ని తెలిసినా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? కేవలం నీరజ కోసం మాత్రమే. నీరజకు మీరు ఎలాంటి వాళ్ళని తెలిస్తే ఒక్క క్షణం కూడా భరించలేదు. నేను చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని చేతకానివాడిగా మాత్రం అనుకోకండి అత్తయ్య. నీరజ చేతిలో 4 రోజుల్లో పాప లేకపోతే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. అలా అని మీరు యశోద వాళ్ళని భయపెట్టి మీ పలుకుబడి ఉపయోగించి పాపని నీరజ చేతిలో పెట్టాలని చూడకండి. అలా చేస్తే ఏదో ఒకరోజు మళ్ళీ వాళ్ళు తిరిగి మొదటికే వస్తారు. పాప కావాలంటారు. అలా కాకుండా మీరు యశోదకి సొంత పిన్ని కాబట్టి వెళ్ళి ప్రేమగా మాట్లాడండి. ఇంట్లో ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయండి. నీరజకి పిల్లలు పుట్టరని చెప్పండి. అవసరమైతే అడగండి. ఇంకా అవసరమైతే కాళ్ళు పట్టుకుని బతిమలాడండి. ఏం చేసైనా సరే పాపని మాత్రం ఇంటికి తీసుకురండి.
నువ్వు 4 రోజుల్లో తిరిగొస్తావని అమ్మ అంటోంది. నువ్వు ఎప్పటికీ తిరిగి రావని మీ నాన్న అంటున్నారు. నేనెవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసి అమ్మ ఎప్పుడైనా నా గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది కాబట్టి నాకు అమ్మ మాట నమ్మాలనున్నా సంజయ్ చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే యశోద మళ్ళీ నిన్ను నాకు తిరిగి ఎందుకు అప్పగిస్తుంది? ఖచ్చితంగా అప్పగించదు. కాని అమ్మ మాటని కాదనలేక అమ్మ మీద నమ్మకంతో నిన్ను యశోద దగ్గరికి పంపించాను. నువ్వు ఈ అమ్మ దగ్గరికి ఎలాగైనా తిరిగి రావాలి. నువ్వు రాకపోతే నేను బతకలేను. యశోదకి ఇంకో బిడ్డని కని ఆ బిడ్డతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. కాని నాకు ఆ అదృష్టం లేదు కదా. నేను నీ మీదే కదా పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. నువ్వు లేకపోతే ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా బతకడమే నాకు కష్టమైపోతుంది. అలాంటిది జీవితాంతం నువ్వు నాతో ఉంటావని 4 రోజులు నేను నరకం అనుభవించటానికి సరే అన్నాను. నువ్వు నాకు కావాలి బంగారు తల్లి. నువ్వు నా కోసం రావాలి. నువ్వు నా ప్రాణం రా. నందుగాని నా మాట వినుంటే ఈరోజు నందుకి పుట్టిన పాపతోనో బాబుతోనో నేను ఆయన ఆనందంగా ఉండేవాళ్ళం. ఎవడికో పుట్టిన బిడ్డని నాన్న బుజ్జికన్నా అంటూ ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం యశోద అని నేననను. అంతా నా కొడుకు చేస్తున్నదే. ఏం చేస్తాను? వాడి తల రాసుంది. అయినా వాడి తల రాస్తుందని నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. కాని ఏం చెయ్యాలో నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఆకలేస్తుందేమో. సరే, నేను వెళ్ళి పాలు కలుపుకొస్తాను. అలాగే. వదినా, బావున్నావా? రా కూర్చో. ఏంటి రామలక్ష్మి, ఏదో హడావిడిగా ఉన్నట్టున్నావు? అవునొదినా, ఒక ముఖ్యమైన విషయం నీకు అన్నయ్యకి చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటది? మా అబ్బాయికి పెళ్లి కుదిరిందొదినా. మంచి సంబంధం. మా వాడు మీ వాడంత చదువుకోలేదని చాలా గొడవ పడేదాన్ని, బాధపడేదాన్ని. దేవుడి దయవల్ల మంచి సంబంధమైతే కుదిరించాడు. ఆ అబ్బాయికి కట్నం కింద అమరావతిలో 3 ఎకరాల పొలం ఇస్తారంట. అవునా? పైగా ఒక్కతే కూతురు.
అబ్బాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు వదినా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకున్న ఆస్తిపాస్తులు చూసుకుంటూ ఆ 4 డబ్బులు వడ్డీ వ్యాపారం చేసుకుంటే సరిపోతుంది. రేపు పెళ్లి చూపులకి వెళ్ళాలొదినా. నువ్వు అన్నయ్య వస్తారేమోనని మా ఆయన అడగమంటే వచ్చాను. ఆ, బహుశా మాకు కుదరకపోవచ్చు. కుదిరితే ఇదిగో మీ అన్నయ్యని పంపిస్తాను. మీరిద్దరూ వస్తే మాకు కొంచెం బలంగా ఉంటుంది వదినా. చూస్తానులే. సాయంత్రానికి ఏ విషయమో మీకు చెప్తాను. తప్పుగా అనుకోనంటే ఓ మాట వదినా. ఏంటది? ఏమీ లేదొదినా. నిన్న మీరు రిసెప్షను పెట్టకుండా ఉండుంటే బావుండేది. ఇప్పుడు రిసెప్షన్ పెట్టినంత మాత్రాన ఏమైంది? ఏం లేదన్నయ్య, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దేని గురించి? దేని గురించి అని తెలియనట్లు అడుగుతావేంటన్నయ్యా? నిన్న ఫంక్షన్కి మీ ఇంటికి ఎవరో చుట్టాలొచ్చారంట కదా. ఇప్పుడు మీ అబ్బాయి ఆడిస్తున్న పాప సుబ్బరాజుకి పుట్టిన పాపంట కదా. ఏంటి అసలు విషయం? మీ వాడికంటే ముందు యశోదకి ఇంకొక పెళ్ళయిందా? అతనికి విడాకులిచ్చేసి రెండో పెళ్లి అరేంజ్ చేసుకుందా? ఏ మాటకు ఆ మాటే వదినా. మీ వాడు మహారాజులా ఉన్నాడు. బానే చదువుకున్నాడు. నువ్వు గట్టిగా ప్రయత్నించుంటే మంచి సంబంధం వచ్చుండేది. ఇప్పుడు చూడు, ఊర్లో అందరూ నానా రకాలుగా అనుకుంటున్నారు. అలా అనుకుంటేనే కదా నా చెవిని పడింది. చూడు రామలక్ష్మి, కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడతారా లేదా అని ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. అలా కాకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. ఇప్పుడు నేనేమన్నానన్నయ్య? నలుగురు ఇలా మాట్లాడుకుంటున్నారు, కొంచెం జాగ్రత్త పడతారేమోనని నిజం చెప్పాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని నాకెందుకుంటుందన్నయ్యా? అలా ఉండేదాన్నే అయితే మా అబ్బాయి పెళ్లి చూపులకి రమ్మని ఎందుకు అడుగుతాను? వదినా, మీ మనసు బాధపడితే నన్ను క్షమించండి. యశోద, పాల డబ్బా ఇటువు.
ఏంటి దేవకి, నన్ను చూస్తే నీకు కోపంగా ఉందా? ఖచ్చితంగా ఉండే ఉంటుందిలే. మీ అన్నయ్యని చంపాను కదా. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారో ఆ విషయం గురించి మాట్లాడితే మంచిదనుకుంటాను ఊర్మిళ గారు. ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. అదేంటంటే యశోద దగ్గర ఉన్న పాపని యశోద తనంతట తానే నాకు తెచ్చివ్వాలి. జీవితంలో పాప జోలికి మళ్ళీ నేను రాను అని చెప్పాలి. ఇది జరగాలంటే నువ్వు నాకు కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలి? నేను చెప్పిందంతా నీకు అర్థమైందనుకుంటా. సరే ఊర్మిళ గారు, మీరు చెప్పింది నేను చేస్తాను. కానీ నాకు కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలి. అలాగే నాకేంటి అనేది కూడా కావాలి. ఫస్ట్ నాకు మీరు ఒక నిజం చెప్పండి. ఏంటి? మా అన్నయ్య మీతో ఎన్నో సంవత్సరాలుగా నమ్మిన బంటులాగా పనిచేశాడు. రాత్రనక పగలనక మీరు ఏ క్షణాన పిలిచినా నిమిషాల్లో మీ ముందు వాలాడు. మీరు ఎన్ని తప్పులు చేయమంటే అన్ని తప్పులు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే వాడు మా ఇంట్లో కంటే మీ ఇంట్లోనే ఎక్కువ బ్రతికాడు, మీకోసమే బ్రతికాడు. అలాంటి వాణ్ణి మీరు నిర్దాక్షిణ్యంగా ఎందుకు కాల్చి చంపారు? ఈ విషయంలో మాత్రం నాకు మీరు నిజం చెప్పి తీరాల్సిందే. సుబ్బరాజు నా కుడి భుజం దేవకి. అలాంటిది నా చేతులతో వాణ్ణి నేనే చంపాను అంటే దాని వెనక ఎంత పెద్ద కారణం ఉంటుందో నువ్వే అర్థం చేసుకోవాలి. ఆ పెద్ద కారణమే ఏంటి అని అడుగుతున్నాను. యశోద. ఎంత కాదనుకున్నాది నా సవతి కూతురు, నా బిడ్డ లాంటిది. దాని జీవితంతో నేను ఎన్నో రకాలుగా ఆడుకున్నాను. దాని బిడ్డని దానికి కాకుండా చేశాను. ఇంత చేసిన తర్వాత కూడా అది నా దగ్గరకొచ్చి ఒకే ఒక్క కోరిక కోరింది. తన కడుపున పుట్టిన కూతురు ఆ సుబ్బరాజు కూతురని ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పొద్దు అని చెప్పింది. ఆ నిజాన్ని సమాధి చేయమని అడిగింది. అందుకే ఆ క్షణమే నేను సుబ్బరాజుని చంపాల్సొచ్చింది. ఇది నిజం. మీరు అబద్ధాలు కూడా 100% నిజాలు అన్నట్టు భలే చెప్తారు మేడం. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది నిజం. నిజమేంటో నాకు తెలుసు మేడం. మా అన్నయ్య నాకు ఎప్పుడో చెప్పాడు. యశోద కడుపున పుట్టిన బిడ్డకు తండ్రి నందు అనే నిజం నాకెప్పుడో తెలుసు. మీరు మా అన్నయ్యని చంపి మా కుటుంబానికి తీరని ద్రోహం చేశారు. మళ్ళీ ఏమీ ఎరగనట్టు నా సాయం అడగడానికి వచ్చారు. కానీ నిజం తెలిసిన నేను ఇప్పుడే ఈ క్షణమే యశోద దగ్గరికి నేరుగా వెళ్ళి నీ కడుపును పుట్టిన బిడ్డకి తండ్రి నంద అనే నిజాన్ని యశోదకి చెప్తే యశోద ఒక్క క్షణమైనా ఆగుతుందా? శాశ్వతంగా తన బిడ్డని శాశ్వతంగా తన దగ్గరే ఉంచుకుంటుంది. ఆ తర్వాత పాప మీద ఎంతో ప్రేమ పెంచుకున్న మీ కూతురు ఒక్క క్షణమైనా బ్రతుకుతుందా? ఈ నిజం తెలిసిన నందు దాక్షాయిని వాళ్ళు పాపని మీకివ్వనిస్తారా? ఏంటిది? గత కొన్ని రోజులుగా నేను ఏదనుకున్నా అది సజావుగా జరగట్లేదు. ప్రతి ఒక్కరూ నాకు ఎదురు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు దేవకిని నిజం చెప్పకుండా ఆపాలంటే తనకి ఏదో ఒకటి ఎరవెయ్యాలి. అలా ఎరవేసిన తర్వాత దేవకితోనే నేను అనుకున్న పనులు జరిగేలా చూసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు మేడం? నన్ను కూడా చంపుతానని బెదిరిద్దాం అనుకుంటున్నారా? లేకపోతే కాల్ చేయాలని అనుకుంటున్నారా? నేను చావుకి భయపడే రకం కాదు. అలాగే మీరు నా గుండెల్లో బుల్లెట్ దించే లోపు నేనే నా చేతులతో మీ గొంతు నొక్కేయగలను. నేను చాలా మొండిదాన్ని మేడం. నన్ను తక్కువ అంచనా వేయద్దు. ఎంత కావాలి? మీ కూతురు ప్రాణం విలువ ఎంత మేడం?
మీరు 1000 కోట్లు సంపాదించిందంతా మీ కూతురుకే కదా. నాకు పెద్దగా అత్యాశ ఏమీ లేదు మేడం. నా మొగుడి పేరు మీదున్న 500 కోట్ల ఆస్తి, యశోద పేరు మీదున్న 700 కోట్ల ఆస్తి పేపర్లు మొత్తం మీరు నా చేతిలో పెట్టాలి. అప్పుడు మీరు చెప్పిన పని నేను పూర్తి చేస్తాను. ఐ లవ్ యూ యశోద. ఐ లవ్ యూ టూ నందా. అంత గట్టిగా పట్టుకున్నావేంటి? ఊపిరి ఆడట్లేదు. ఊపిరాడకపోతే నేను అందిస్తాను కదా. ఎలా? అంటే